భారతదేశ అలాగే రాష్ట్ర ప్రజలకు శుభాభినందనలు. ముఖ్యంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే ఒక యజ్ఞంలాగా చేపడుతున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశంలోనే ఎప్పుడు గత స్వాతంత్రం వచ్చినప్పుడు కాలం నుంచి ఎప్పుడూ లేని విధంగా క్లీన్ గా పెట్టుకోవాలా, మన పరిసర ప్రాంతాలు అయితేనే, మన నివాస యోగ్యమైన ప్రదేశాలు అయితేనే, హాస్పిటల్స్ అయితే, స్కూల్ అయితేనే, ఈ కార్యక్రమాలన్నీ గత 11-12 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వచ్చాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రథమంగా రాయచోటి పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్మికులందరికీ ఈరోజు ఆరోగ్యపరమైన కార్యక్రమాలు ఏవైతే వాళ్ళలో ఉన్న జబ్బులైతేనే వాళ్ళకి ఏ విధమైన టెస్ట్ చేయాలి, రేపు ఆరోగ్యపరమైన మాత్రలైనా అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా కావాలంటే చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే మనందరికీ తెలుసు, రాయచోటి పట్టణంలో సుమారు 1,20,000 మంది జనాభా ఉన్నారు. మనందరం మన కుటుంబాల్లో ఆరోగ్యకరంగా ఉన్నామంటే కేవలం మన యొక్క గొప్పతనం కాదు. ఈ విధంగా మన ఇళ్లలోనైతేనే, మన బజార్లలో అయితేనే, మనం పనిచేసే చోట అయితే, అంగళ్ళలోనైతేనే ప్రతి ఒక్క చోట మేమున్నామంటూ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఊరిని మంచిగా పెట్టి వాళ్ళకి ఇచ్చిన జీతాలు సరిపోకున్నా కూడా వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఫలంగా పెట్టి పనిచేస్తున్న మీ అందరికీ చేతులతో నమస్కరిస్తున్నా. అలాగే ఈరోజు నాకు ఇక్కడ రావడం అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడున్న డాక్టర్స్ కి అయితేనే, మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనే, సూపరింటెండెంట్ అయితేనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతిని పురస్కరించుకొని రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఎందరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున ఒక జత బట్టలు, పాదరక్షకులు ఇచ్చేదానికి అవకాశం అందరికీ కోరుకుంటున్నా. 2వ తారీఖున మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా, ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి టోటల్ గా మగవారైతేనే, స్త్రీలైతేనే, ఎందరైతే మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ సరిపోయే బట్టలు, అలాగే కాళ్ళకు వేసుకునేదానికి పాదరక్షకులని నా తరఫు నుంచి నేను డొనేట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే మనమందరం రాబోయే కాలంలో కూడా రాయచోటి పట్టణాన్ని సుందరంగా పెట్టుకోవాలా. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ సమస్యలు అయితేనే, చెత్త సమస్యలు అయితే తొలగిపోతాయో ఆ రోజు ఆరోగ్యపరంగా మనకు ఏ సమస్యలు రావు. కాబట్టి దానికి ఎవరైతే తోడ్పడుతున్నా మీ అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి రాయచోటి పట్టణం దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇక్కడ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు ఏవైతే ఇళ్ల విషయంలోనైతేనే, వాళ్ళకు పట్టాల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో నేను వాళ్ళు వెనకాలంటుంటాను. రేపు రాబోయే హౌసింగ్ కాలనీలో అయితేనే వాళ్ళకి పట్టాల విషయంలో తప్పకుండా తగిన న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.